తన కుమార్తెకు, అది కూడా ఒక్క కుమార్తెకు వచ్చిన రోగానికి తగినటువంటి వైద్యము చేయించటానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంటాడు. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళి వింటాడు. రకరకాల వైద్యాన్ని, రకరకాల మందులను వాడి ఉంటాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా ప్రతిఫలము లేక, ఇక నా కూతురు నాకు దక్కదేమో అనే భయము అతన్ని ఆవరించినప్పుడు యేసయ్య దగ్గరకు పరుగున వచ్చి ఆయన పాదాల మీద పడ్డాడు. బాగు చేసేటటువంటి యేసుక్రీస్తుని విమర్శిస్తున్నారు. బాగు చేయలేనటువంటి వీరి మాటలను నమ్మి బాగు చేయగలిగినటువంటి యేసుక్రీస్తు చేసే అద్భుతాన్ని ఎందుకు చేతులారా నేను పోగొట్టుకోవాలి? వాస్తవాన్ని గ్రహించాడు, విమర్శించే వాళ్ళని విడిచిపెట్టాడు.